ఒక చిన్న గ్రామంలో జన్మించిన యువకుడు తన దూకుడు పట్టుదలతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంటాడని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి. 1969 నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు కనబరిచేవారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన వాగ్దాటి దూకుడైన వైఖరితో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు సంపాదించారు. తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో వివాదాలు, సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందారు. 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, హైడ్రా వంటి కార్యక్రమాలతో తన ముద్ర వేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గని నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తే రేవంత్ రెడ్డి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.